Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay Minar. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? చూస్తున్నాం కదా, స్టేట్లో డిఎస్సి గురించి, టెట్ గురించి ఎన్నో ధర్నాలు జరుగుతున్నాయి, ఎంతోమంది కలవడం, ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా డిఎస్సి ముందు ఒక టెట్ జరపాలని, డిఎస్సి ముందు టెట్ ఒకటి నిర్వహించాలని. ఎందుకంటే గత టెట్ చాలా టఫ్గా ఉందని, చాలా ఎక్కువ మంది క్వాలిఫై అవ్వలేదని, దాన్ని బట్టి మళ్ళీ చాలామంది డిఎస్సి ఆపర్చునిటీ కోల్పోతారు కాబట్టి మళ్ళీ టెట్ పెట్టాలని. అంతేకాకుండా టెట్ అనేది జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ లాగా మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ వెయిటేజ్ ఉండకూడదు. టెట్ క్వాలిఫై అయితే ఇక డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని ఆ రూల్స్ ప్రకారం జాబ్స్ ఇవ్వాలని, దీని గురించి పోరాటాలు అయితే జరుగుతున్నాయి. కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, అక్కడ మన మినిస్టర్ని కలవటం, ఇదంతా మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ మనం చేయాల్సిన మన వంతు సహకారం మనం కూడా చేద్దాం. అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు వారికి కనీసం ఏదో ఒక రూపంలో మద్దతు అయినా ఇద్దాము ఖచ్చితంగా. ఎందుకంటే వారు అందరి అభ్యర్థుల తరపున వారు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి మన కోఆపరేషన్ అనేది ఉండాలి. సో లెట్ us hope for DSC very soon, right. సో నిన్నటి క్లాస్లో మనం యవ్వనం మరియు కౌమార దశ గురించి దాదాపు 41 బిట్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఈరోజు క్లాస్లో అనువంశికత మరియు జీవ పరిణామం అనే చాప్టర్ నుంచి దాదాపు ఒక 50 బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 50 బిట్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ చాప్టర్ చాలా 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 ఇంపార్టెంట్. హెరిడిటరీ అనువంశికత అనే చాప్టర్ నుంచి 1-2 ఖచ్చితంగా బిట్స్ అయితే ఉంటాయి. కొంచెం లాజికల్గా ఉండే చాప్టర్ ఇది, చాలా గమనించాలి. అనువంశికత మరియు జీవ పరిణామం డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే, గ్రెగర్ జోహాన్ మెండల్, దీన్నే మెండల్ అంటాము. జాన్ మెండల్ యొక్క పరిశోధనలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, వెరీ బేసిక్ క్వశ్చన్. చూడండి, ఆప్షన్ 2 డైరెక్ట్గా ఇస్తున్నాను. ఆప్షన్ 2 1857లో 1857. దీన్ని ఏదైనా దేనికైనా కనెక్ట్ చేసుకుంటే 1857 ఇండియాలో ఏమి జరిగింది? సిపాయి తిరుగుబాటు జరిగింది. గుర్తుపెట్టుకోండి, సిపాయిల తిరుగుబాటు జరిగింది 1857లో. ఇదే సంవత్సరం గ్రెగర్ జోహాన్ మెండల్ యొక్క పరిశోధనలు ప్రారంభమయ్యాయి, రైట్. సెకండ్ క్వశ్చన్, గ్రెగర్ జోహాన్ మెండల్ ఈ దేశానికి చెందిన మత గురువు లేదా మాంక్ అంటాం. మత గురువు లేదా మాంక్. డైరెక్ట్కి వెళ్ళిపోతాం. జోహాన్ మెండల్ భారతదేశానికి ఛాన్సే లేదు, అలాగే పాకిస్తాన్కి కూడా ఛాన్సే లేదు. ఇక ఉంటే రష్యాలో ఎక్కువ కూడా పేర్లు గుస్తోవ్ అని, వ్లాదిమిర్ అని, ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. గ్రెగర్ జోహాన్ మెండల్ ఇది రష్యాది కూడా కాదు, ఇది ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక మత గురువు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, రైట్. ఎక్కడైనా ఉపయోగపడవచ్చు ఇది, చూడండి. తర్వాత, మెండల్ తన పరిశోధనలను ఎన్ని రకాలకు చెందిన బఠానీ మొక్కలపై చేశాడు? మెండల్ తన పరిశోధనలు ఎన్ని రకాల బఠానీ మొక్కలపై చేశాడంటే డైరెక్ట్ ఆన్సర్ అండి 34. ఇక్కడ మనం గెస్ చేయడానికి లేదు, ఇలాంటివి గెస్ చేయడానికి లేదు. 34, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. రైట్. మెండల్ తన పరిశోధనలు ఎన్ని బఠానీ మొక్కలపై చేశాడు? చేశాడంటే దాదాపు 10,000 బఠానీ మొక్కలు. కానీ 34 రకాల మొక్కలు, గుర్తుపెట్టుకోండి. 34 రకాలు మొత్తం కలుపుకుంటే, అన్ని రకాలు కలుపుకుంటే 10,000 బఠానీ మొక్కలపై పరిశోధన చేశాడు, రైట్. తర్వాత, మెండల్ తన ప్రయోగాల కోసం
బఠానీ మొక్కలోని 7 ప్రత్యేక లక్షణాలకు సంబంధించినది ఏది? రైట్. ఏమేమి తీసుకున్నాడు ఆయన? 7 రకాలు తీసుకున్నాడు. ఒకటి పుష్పం గురించి తీసుకుంటే పుష్పం యొక్క రంగు, అలాగే పుష్పం యొక్క ఆకారం అన్నారు, విత్తనం రంగు, విత్తనం ఆకారం. ఇవి 7 ఇక్కడ ఒక 3 ఇవ్వటం జరిగింది, ఒకటి మాత్రం రాంగ్. అదేంటంటే చూడండి, పుష్పం ఆకారం అనేది ఆయన తీసుకోలేదు. ఏం తీసుకున్నారు? పుష్పం రంగు తీసుకున్నాడు, విత్తనం రంగు తీసుకున్నాడు, విత్తనం ఆకారం కూడా. అంటే విత్తనం రంగు ఏమి తీసుకున్నాడు? విత్తనాలు పుష్పం రంగు వైలెట్ తీసుకున్నాడు, అలాగే వైట్ కలర్, వైట్ కలర్. విత్తనం రంగు ఏమో గ్రీన్, అలాగే ఎల్లో తీసుకున్నాడు విత్తనం రంగు. విత్తనం ఆకారం రౌండ్, అలాగే వ్రింకిల్డ్. ఈ ఆకారాలు తీసుకున్నాడు అన్నమాట. ఏమేమి తీసుకున్నాడు? పుష్పం రంగు వైలెట్, తెలుపు, ఊదా రంగు, అలాగే తెలుపు రంగు. విత్తనాల రంగు ఏమో గ్రీను, ఆకుపచ్చ, అలాగే పసుపు. విత్తనం ఆకారం గుండ్రని, అలాగే ముడతలు పడిన అని తీసుకున్నాడు. రైట్. సో ఇక్కడ తీసుకున్న లక్షణం ఏంటంటే పుష్పం ఆకారాన్ని అయినా ఎలాంటి కన్సిడర్ అనేది చేయలేదు, కాబట్టి ఇది మన క్వశ్చన్కి ఆన్సర్. పుష్పం రంగు తీసుకున్నాడు, విత్తనం రంగు, విత్తనం ఆకారం తీసుకున్నాడు, కానీ పుష్పం యొక్క ఆకారం అనేది తీసుకోలేదు. రైట్. నెక్స్ట్, జన్యుశాస్త్రం దీని గురించి అధ్యయనం చేస్తుంది. మనం ఎలిమినేషన్ చేద్దాం. జన్యుశాస్త్రం దేని గురించి? జెనెటిక్స్ అన్నారు కదా. జెనెటిక్స్ దేని మీద చేస్తుంది? వైవిధ్యాల మీద చేస్తుంది, ఆనువంశికత మీద చేస్తుంది, అలాగే బఠానీ మొక్కల మీద ప్రయోగాలు మనం చేస్తుంది. కానీ అధ్యయనం దాని ఒక్కదాన్ని కాదు కదా, అనేక మొక్కల మీద చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే జన్యుశాస్త్రం అనేది ఆనువంశికత, అలాగే వైవిధ్యాలు. ఆనువంశికత అంటే హెరిడిటీ, వైవిధ్యాలు అంటే వేరియేషన్స్. ఈ రెండిటి మీద జన్యుశాస్త్రము అధ్యయనం చేస్తుంది. జెనెటిక్స్. రైట్. జెనెటిక్స్ మీన్స్ ద స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్స్. రైట్. సో హియర్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. వైవిధ్యాలు కరెక్టే, ఆనువంశికత కూడా కరెక్టే, కాకపోతే ఏదో ఒకదాని మీద కాదు కానీ రెండింటి మీద అది పనిచేస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ది బఠానీ మొక్కలనే కాదు, ఎన్నో మొక్కలు, జంతువుల మీద జన్యుశాస్త్రం పనిచేస్తుంది. కాబట్టి ఒకదాని మీదే అని కాదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అంటే బఠానీ మొక్కలు అనగానే మెండల్ గుర్తొస్తుంది, కాబట్టి బఠానీ మొక్క కూడా ఉంది కదా అని అడగొచ్చు. బఠానీ మొక్కతో పాటు ఎన్నో వందల వేల మొక్కలు, జంతువుల మీద జన్యుశాస్త్రం స్టడీ చేస్తుంది, కాబట్టి ఇది ఒక్కటే కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆనువంశికత మరియు వైవిధ్యాలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బఠానీ మొక్క అనేది ఏకవార్షికం, ద్వివార్షికం, త్రివార్షికం, బహువార్షికం అని ఇచ్చాడు. బఠానీ మొక్క అనేది అంటే సంవత్సరానికి పంట వస్తుందా, 2 సంవత్సరాలకి పంట వస్తుందా, 3 సంవత్సరాలకి పంట వస్తుందా, 4 అనేక సంవత్సరాలకి పంట వస్తుందా అంటే బఠానీ మొక్క అనేది ఏకవార్షికమే. ఎలాగ మన వరి ఎలాగో, అలాగే గోధుమ, అలాగే జొన్న, మిరప, ఇవన్నీ కూడా ఏకవార్షికాలకి ఎగ్జాంపుల్. సో బఠానీ మొక్క కూడా ఏకవార్షికానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మరి అయితే ఇక్కడ బఠానీ మొక్క గురించి ఎక్కువసార్లు మెన్షన్ చేశారు, కాబట్టి దీని గురించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బఠానీ మొక్క యొక్క శాస్త్రీయ నామం గుర్తుపెట్టుకోండి, పైసమ్ సెటైవం. ఇది ఏకవార్షిక మొక్క, ద్విదళ బీజ మొక్క. రైట్. పైసమ్ సెటైవం. నెక్స్ట్, రైట్, బఠానీ మొక్క శాస్త్రీయ నామం పైసమ్ సెటైవం. నెక్స్ట్ క్వశ్చన్, ఆనువంశికత అంటే, హెరిడిటీ అంటే ఏంటి? ఒక తరం నుంచి మరో తరానికి ఆనువంశిక లక్షణాలు అందించటం, జనకల నుంచి లక్షణాలు లేదా గుణాలు సంతతి పొందే ప్రక్రియ, ఒక లక్షణాన్ని లేదా గుణాన్ని తెలుపటం,
ప్రతి ధర్మానికి లేదా లక్షణానికి బాధ్యత వహించే రెండు కారకాలు. సో వీటిలో ఇవన్నీ కూడా చూడడానికి ఒకలాగే ఉన్నాయి, దగ్గరికి కొంచెం చాలా జాగ్రత్తగా మనం ఆప్షన్ తీసుకోవాలి. ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2, జనకుల నుండి లక్షణాలు లేదా గుణాలు సంతతి పొందే జనకుల నుంచి లక్షణాలు లేదా గుణాలు సంతతి పొందే ప్రక్రియ, తర్వాతి తరం పొందే ప్రక్రియ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మెండల్ తన పరిశోధనలను ఈ గ్రంథంలో ఉపయోగించారు. ఇది చాలా ఇంపార్టెంట్. మెండల్ తన పరిశోధనలను ఈ గ్రంథంలో ప్రచురించాడు అంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్గా సిస్టమే న్యాచురే అని ఇచ్చారు. సిస్టమే న్యాచురే కేరోలస్ లినియస్ రాసింది. ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ట్రూత్ అని, ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యానిమల్ హైబ్రిడ్స్ అని, అలాగే ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడ్స్ అని ఇలా 4 ఇచ్చారు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడ్స్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. మెండల్ బఠానీ మొక్కలపై పరిశోధన ఈ తోటలో చేశాడు. ఆప్షన్ చూడండి, డైరెక్ట్గా ఇస్తున్నాను. ఆప్షన్ మొనాస్ట్రీ అనే తోటలో పరిశోధనలు చేశాడు. నెక్స్ట్, తల్లిదండ్రుల లక్షణాలు సంతానములో కనబడటాన్ని ఇలా అంటారు. తల్లిదండ్రుల లక్షణాలు సంతానంలో కనబడటాన్ని ఏమంటాం? అనువంశికత అంటారు. అనువంశికత అని పిలుస్తాం. తర్వాత, సంతానంలో తల్లిదండ్రుల లక్షణాలతో పాటు క్రొత్త లక్షణాలు కనబడటాన్ని ఏమంటారు? తల్లిదండ్రుల లక్షణాలు కనబడితే అనువంశికత అంటున్నాం. తల్లిదండ్రుల లక్షణాలతో పాటు వేరే లక్షణాలు కనబడితే వాటిని ఏమంటాం? చూడండి, మనం వర్కౌట్ చేద్దాం ఆన్సర్ని. అనువంశికత అనేది కాదు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత, కారకాల వలస కాదు, ప్రకృతి కీడలు కూడా కావు. ఇంకేంటంటే వైవిధ్యం, దీన్నే వేరియేషన్స్ అంటారు. ఏమంటాం? వేరియేషన్స్ అని పిలుస్తాం. సంతానంలో తల్లిదండ్రుల లక్షణాలతో పాటు క్రొత్త లక్షణాలు కనబడటాన్ని వైవిధ్యాలు అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ పరిశోధనకు సంబంధించి అనువంశికత ప్రయోగాలలో జీవశాస్త్ర సమస్యలను పరిష్కరించడానికి మొదటిసారిగా ఈ శాస్త్రం యొక్క తర్కాన్ని, రీజనింగ్ని ఉపయోగించాడు. మెండల్ అనువంశికత ప్రయోగాలలో జీవశాస్త్ర సమస్యను పరిష్కరించడానికి మొదటిసారిగా ఏ శాస్త్రం యొక్క తర్కాన్ని ఉపయోగించాడు? ఏ శాస్త్రం యొక్క తర్కాన్ని అంటే ఆప్షన్ 4, సాంఖ్యక శాస్త్రం మరియు గణిత శాస్త్రం యొక్క తర్కాన్ని, లాజిక్స్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెండల్ ఏకసంకర సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి ఎంత? మెండల్ ఏకసంకర సంకరణ దృశ్య రూప నిష్పత్తి ఎంత? రైట్. అసలు ఏకసంకర సంకరణం అంటే అది ఏంటి, దృశ్య రూపం ఏంటి, జన్యు రూపం ఏంటో మనం చూద్దాం. రైట్. ఇక్కడ మెండల్ ఏం చేశాడంటే బఠానీ మొక్కల్ని పరిశీలించినప్పుడు కొన్ని పొడవుగా ఉన్నాయి. ఈ పొడవుగా ఉన్న వాటిని క్యాపిటల్ టీ అనేది ఆయన సూచించాడు. కొన్నేమో పొట్టిగా ఉన్నాయి వాటినేమో స్మాల్ టీగా తీయించాడు. అసలు క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఏంటంటే ఇవి రెండు కూడా జన్యువులు జీన్స్ మీద ఉంటాయి. వీటిని యుగ్మ వికల్పకాలు, ఇంగ్లీష్లో వీటిని అలీల్స్ అంటాం. అలీల్స్ ఏం చేస్తాయంటే ఇవి రెండు కూడా ఒకే జీన్ మీద ఉండే ఆ రెండు కాపీలు అన్నమాట. ఒక్కొక్క లక్షణాన్ని అది ప్రతిబింబిస్తుంది. దీనిలో ఉన్న పొడవు మొక్కల్లో ఒక జీన్ ఉంది. వన్ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టాల్నెస్. ఆ జీన్లో ఉన్న రెండు కూడా అవి బహిర్గతం అవుతున్నాయి. ఆ లక్షణాలు బహిర్గతం అవుతాయి. ఏ లక్షణాలు అయితే బహిర్గతం అవుతాయో వాటిని క్యాపిటల్ లెటర్స్తో చూపిస్తాం. ఏ లక్షణాలు బహిర్గతం కాకుండా
అలాగే మరుగున పడితే వాటిని స్మాల్ లెటర్స్తో చూపిస్తాం. రైట్. ఈయన ఏం చేశాడంటే బఠానీ మొక్కలు పరిశీలించినప్పుడు కొన్ని బఠానీ మొక్కలేమో పొడవుగా ఉన్నాయి, కొన్ని మాత్రం పొట్టిగా ఉన్నాయి. ఎందుకు పొడవుగా పొట్టిగా ఉన్నాయని అతను ఉన్న బఠానీ తోటలో పరిశీలించినప్పుడు ఈ పొడవు మొక్కకి పొట్టి మొక్కకి మధ్య సంకరణం జరిపించాడు. ఎట్లా దాన్ని సంకరణం జరిపించినప్పుడు ఆ తర్వాత ప్రొడ్యూస్ అయిన ఆ జనక తరం తర్వాత మొత్తం కూడా తరం అంతా కూడా అన్నీ కూడా పొడవు మొక్కలే వచ్చినాయి. ఒక పొడవు, ఒక పొట్టి, పొడవు మొక్క, పొట్టి మొక్క, ఇవి రెండు సంకరణం జరిగినప్పుడు పొడవు ఉండాలి, పొట్టి ఉండాలి. అలా కాకుండా అన్నీ కూడా పొడవు మొక్కలే రావడం గమనించాడు. గమనించినప్పుడు దాని మీద ఆసక్తి పెరిగిపోయి మరలా పరిశోధనలు కంటిన్యూ చేసి ఆయన తెలుసుకుంది ఏంటంటే ప్రతి లక్షణానికి పొడవు కానివ్వండి, రంగు కానివ్వండి, ఏదైనా కలర్ కానివ్వండి, అదొక లక్షణానికి ఆ లక్షణం అనేది ఒక జీన్ అనేది నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగు అని తీసుకున్నామంటే రంగు లేదా ఎత్తు అనే క్యారెక్టర్ తీసుకున్నామంటే ఎత్తుకు సంబంధించి 2 అలీల్స్ ఉంటాయి. దాటిని యుగ్మ వికల్పకాలు అంటాం. 2 అలీల్స్ ఉంటాయి. 2 అలీల్స్. ఈ 2 అలీల్స్ ఏంటంటే పొడవుని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అయితే ఈయన చూసిన దాని ప్రకారం ఏంటంటే ఈయన ఏం చేశాడంటే ఒక పొడవు మొక్కని తీసుకున్నాడు. ఆ పొడవు మొక్కని ఎలా రిప్రజెంట్ చేశాడంటే క్యాపిటల్ టీ, ఎందుకంటే దానిలో 2 కూడా ఈ లక్షణాలు బహిర్గతమైనాయి. తర్వాత పొట్టి మొక్కను కూడా తీసుకున్నాడు. ఈ రెండింటి మధ్య సంకలనం జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఒక క్యాపిటల్, ఇక్కడ నుంచి స్మాల్, ఇలాగా ఒకటి క్యాపిటల్, ఒకటి స్మాల్. వీటిని గమీట్స్ అంటున్నాం. వీటిని గమీట్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇవి 2 తీసుకున్నప్పుడు చూడండి, ఇవేమో జనకతరము, ఇవేమో గమీట్స్ కదా, బీజాలు అంటాం. తర్వాత తరం వస్తుంది కదా, F1 జనరేషన్ అని, ప్రథమ తరం అని. అది ఎలా వచ్చిందో చూద్దాం మనం. ఇప్పుడు 2 ఒక పొడవు మొక్క అలాగే ఒక పొట్టి మొక్క మధ్య సంకరణం జరిపించాడు. ఈ సంకరణం జరిగించినప్పుడు ఏమవుతుందంటే ఈ పొడవు మొక్క ఈ పొట్టి మొక్కతో ఇదైపోయి ఈ జీన్తో కలిసిపోయి క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఏర్పడింది. అలాగే ఇది ఇక్కడికి వచ్చేసి క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఈ పొడవు ఈ పొట్టి కలిసి క్యాపిటల్ టీ, స్మాల్ టీ. అలాగే ఈ పొడవు ఇది కలిసి క్యాపిటల్ టీ, స్మాల్ టీ. అలా F1 జనరేషన్ ఇది మొట్టమొదటి తరం, పిల్ల తరంలో అన్నీ కూడా క్యాపిటల్ టీ, స్మాల్ టీ అని అలా వచ్చేసినాయి. అంటే ప్రతి దానిలో కూడా క్యాపిటల్ టీ అనేది డామినేట్ చేస్తుంది, స్మాల్ టీ ఏమో రిసెసివ్గా ఉంది. అంటే అన్ని మొక్కలు కూడా వచ్చిన F1 జనరేషన్లో వచ్చిన మొక్కలన్నీ కూడా పొడవుగానే ఉన్నాయి. అప్పుడు ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఒక పొడవు ఒక పొట్టి మొక్కను నేను సంకలనం జరిపితే పొడవు పొట్టి 2 రావాలి, కానీ అన్ని పొడవులు ఎందుకు వచ్చినాయని ఆయన ఆ జన్యుపరంగా పరిశీలించినప్పుడు పున్నెట్ స్క్వేర్ పరిశీలించినప్పుడు ఆయనకి ఏం చేశాడంటే సాంఖ్యక శాస్త్రాన్ని అలాగే గణిత శాస్త్రాన్ని ఈ రెండిటి యొక్క లాజిక్ను ఉపయోగించి ఆయన పున్నెట్ స్క్వేర్ అని ఒక స్క్వేర్ని పున్నెట్ స్క్వేర్ ఆర్ పన్నెట్ స్క్వేర్ చతురస్రం, పున్నెట్ చతురస్రం అంటున్నాం. దీన్ని ఆసరా దీన్ని డిజైన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. మరి F1 జనరేషన్లో వచ్చింది ఏంటంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ, అన్నీ క్యాపిటల్ టీ, స్మాల్ టీ. అంటే పొడవు బహిర్గతమైంది, పొట్టి అనేది తక్కువైంది. ఇప్పుడు ఏం చేశాడంటే వీటి మధ్య సంకలనం జరిపాడు. మళ్ళా F1 జనరేషన్లో ఫామ్ అయిన అన్ని మొక్కలను 2 మొక్కల మధ్య తీసుకొని వాటిని సంకలనం జరిపినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే ఇది టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, దాన్ని పున్నెట్ స్క్వేర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పున్నెట్ స్క్వేర్ చూడండి, ఒకటి క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇక్కడ కూడా క్యాపిటల్ టీ, ఇంకొకటి ఇక్కడ చూస్తే స్మాల్ టీ. ఇప్పుడు ఇవి రెండు కలిస్తే క్యాపిటల్ టీ, ఇది కలిసినప్పుడు క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఈ స్మాల్ టీ క్యాపిటల్ టీ కలిసినప్పుడు క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఇలా 4 కాంబినేషన్లు వచ్చినాయి. ఇప్పుడు
F1 జనరేషన్ మధ్య సెల్ఫ్ హైబ్రిడైజేషన్, సెల్ఫ్ క్రాసింగ్ జరిగినప్పుడు, సెల్ఫ్ పాలినేషన్ జరిగినప్పుడు లేదా సెల్ఫ్ హైబ్రిడైజేషన్ జరిగినప్పుడు ఏమేమి వచ్చినాయి అంటే ఈ F2 తరం అంటాం దీన్ని. F2 తరం, F2 తరంలో క్యాపిటల్ టీ ఒకటి వచ్చింది ఇక్కడ. తర్వాత క్యాపిటల్ టీ స్మాల్ టీ అలాగే స్మాల్ టీ ఇలా 4 రకాలైన లక్షణాలు కలిగిన మొక్కలను గమనించాడు. వీటిలో చూడండి, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ వీటిలో క్యాపిటల్ టీ స్మాల్ టీ 4 రకాల మొక్కలను గమనించినప్పుడు ఇది టాల్, పొడవు. ఇక్కడ కూడా క్యాపిటల్ టీ బహిర్గతం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా టాల్ ప్లాంట్ వచ్చింది, ఇక్కడ కూడా టాల్ ప్లాంట్ వచ్చింది. కానీ ఇక్కడ 2 కూడా స్మాల్ టీలు కాబట్టి ఇక్కడ షార్ట్ ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు ఈ 4 ప్లాంట్లు చూడడానికి ఎలా ఉన్నాయంటే మూడేమో టాల్ ఉన్నాయి, ఒకటేమో షార్ట్ ఉంది. అప్పుడు రేషియో నేను ప్రతిపాదించడం ఏం రేషియో అంటే 3:1 రేషియో. 3:1 రేషియో. దీనినే దృశ్య రూప నిష్పత్తి అంటాం, లేదా ఫీనోటైపిక్ రేషియో. ఇంగ్లీష్లో ఫీనోటైపిక్ రేషియో అంటాం, రైట్. తర్వాత జన్యుపరంగా చూసినప్పుడు ఏం చేశాడంటే, జన్యుపరంగా ఈ క్యాపిటల్ అనేవి సమయుగ్మజాలు అంటున్నాం. అంటే 2 ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మొక్క. ఇక్కడేమో క్యాపిటల్ టీ స్మాల్ టీ హెట్రోజైగస్ అంటున్నాం, విషమ యుగ్మజం. ఒకటి పొడవు ఒకటి పొట్టి కాంబినేషన్ కాబట్టి ఇది ఒకటి. అలాగే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇవి ఇక్కడ 2 ఉన్నాయి. అలాగే స్వచ్ఛమైన సమయుగ్మజం పొట్టి మొక్క ఒకటి ఉంది. వీటిని కనుక రేషియో చేస్తే 1:2:1 అంటున్నాం. అంటే మొత్తం 4 ప్లాంట్లు తీసుకుంటే ఇక్కడ 3 ఏమో టాల్గా ఉన్నాయి, ఒకటి షార్ట్గా ఉంది. అది పైకి కనిపించే దృశ్య రూపం. జెనెటికల్గా చూస్తే ఏముంటుందంటే ఇదేమో ప్యూర్ టాల్, ఇది ప్యూర్ షార్ట్, ఇది మాత్రం సంకరణం జరిగింది. ఇది 1:2:1. దీనినే మనం జన్యురూప నిష్పత్తి అంటాం. జన్యురూప నిష్పత్తి అది కూడా మెండల్ ఏకసంకర సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి, రైట్. సో దృశ్యరూప నిష్పత్తి ఏమో 3:1గా ఉంది, జన్యురూప నిష్పత్తి ఏమో 1:2:1, రైట్. ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. మెండల్ ఏకసంకర సంకరణం అంటే ఒకే లక్షణాన్ని తీసుకొని, అంటే ఆ లక్షణం ఏంటి ఇక్కడ ఎత్తు అనే లక్షణం. పొడవుని ఎత్తు అంటాము, పొట్టిని కూడా ఎత్తు అంటాం కాబట్టి ఎత్తు అనే లక్షణాలను తీసుకొని ఆయన సంకరణీకరణం జరిగినప్పుడు ఎలాంటి మొక్కలు ప్రొడ్యూస్ అయినాయి అంటే అవి చూడడానికి దృశ్యరూప నిష్పత్తి ఏంటంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం 3:1. అంటే ప్రతి 4 మొక్కల్లో 3 పొడవుగా ఉన్నాయి, ఒకటి పొట్టిగా ఉంది. 3 పొడవుగా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది మనం చూసాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెండల్ ఏకసంకర సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి మనం చూస్తే జన్యుల పరంగా ఇప్పుడే చెప్పుకున్నాం, అది 1:2:1. ఈ 1 అనేదేమో కంప్లీట్గా క్యాపిటల్ టీ, ఈ 2 అనేదేమో 2 క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 అనమాట. దిస్ వన్ రిప్రజెంట్ స్మాల్ టీ. అంటే దీనిలో ఒక చెట్టేమో పూర్తిగా పొడవు లక్షణం, ఒక చెట్టేమో పూర్తిగా పొట్టి లక్షణం, 2 చెట్లేమో పొడవు పొట్టి లక్షణాలు కలిగిన ఆ చెట్లు. కానీ ఇక్కడ పొడవు అనేది డామినేట్ చేస్తుంది. ఇది జన్యురూప నిష్పత్తి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత మెండల్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మెండల్ ద్విసంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి ఎంత? దృశ్యరూప నిష్పత్తి అంటే మనకి పైకి కనిపించే. ద్విసంకర సంకరణం అంటే ఇక్కడ ఏంటి, 2 లక్షణాలను తీసుకొని వాటి మధ్య సంకరణం. ఏమేమి లక్షణాలు తీసుకున్నాడంటే ఇక్కడ విత్తనాలు తీసుకున్నాడు. విత్తనాలు ఎలాంటి విత్తనాలు? గుండ్రని పసుపు. కొన్నేమో విత్తనాలను గమనించినప్పుడు ఆయన తోటలో కొన్ని విత్తనాలు చాలా ఆరోగ్యకరంగా గుండ్రంగా పసుపుగా ఉన్నాయి, కొన్ని విత్తనాలేమో పచ్చగా ఉన్నాయి,
పచ్చగా ముడతలు పడి ఉన్నాయి. రైట్. ఈ రెండిటి మొక్కలు, ఈ విత్తనాలు ఉన్న మొక్కల మధ్య సంకరణం జరిపాడు ఆయన. సంకరణం జరిపినప్పుడు మొట్టమొదటి F1 జనరేషన్లో అన్నీ కూడా పసుపు గుండ్రని విత్తనాలే కనపడినాయి. F1 జనరేషన్లో అన్నీ కూడా అంటే గుండ్రని, పసుపు ఈ రెండు క్యారెక్టర్స్ డామినేట్ చేసినాయి. పచ్చ ముడతలు పడిన క్యారెక్టర్స్ ఏమో ఆ రెసెసివ్ అనమాట. అవి అంతర్గతంగా ఉండిపోయినాయి. గుండ్రని పసుపు లక్షణాలేమో బహిర్గతమైనాయి. పచ్చని ముడతలేమో అంతర్గతంగా ఉండిపోయినాయి. మరి ఈ F1 జనరేషన్లు అన్నీ పసుపు గుండ్రని విత్తనాలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ F1 జనరేషన్ వచ్చిన మొక్కల మధ్య సెల్ఫ్ క్రాసింగ్ చేసాడు అన్నమాట. సెల్ఫ్ హైబ్రిడైజేషన్ జరిగింది. సెల్ఫ్ హైబ్రిడేషన్ అంటే ఒక పసుపు గుండ్రని మొక్క, అలాగే ఇంకొక పసుపు గుండ్రని మొక్క, ఈ రెండు F1 జనరేషన్లో ఆయన మరలా హైబ్రిడైజేషన్ జరిగినప్పుడు F2 జనరేషన్లో ఆశ్చర్యకరంగా రకరకాల కలర్లు, షేప్ కలిగిన విత్తనాలు గల మొక్కలను ఆయన పరిశీలించాడు. ఏం పరిశీలించాడంటే F2 జనరేషన్లో ఆయన పసుపు గుండ్రని లక్షణాలు గల విత్తనాలు, అలాగే పసుపు ముడతలు పడిన లక్షణాలు గమనించాడు. అలాగే గ్రీను, పచ్చ గుండ్రని విత్తనాలు గమనించాడు. అలాగే పచ్చ ముడతలు పడిన విత్తనాలను కూడా గ్రహించాడు. ఇవి ఏ రేషియోలో ఉన్నాయంటే 9:3:3:1. 9:3:3:1 అంటే పసుపు గుండ్రనేమో 9% ఉంటే పసుపు ముడతలు పడినవి 3 ఉన్నాయి. పసుపు అలాగే గుండ్రంగా ఉన్నాయి 3 మొక్కలు ఉంటే కంప్లీట్గా పచ్చ ముడతలు పడినవి ఒకటి ఉంది. 9:3:3:1 ఈ రేషియోలో ఉన్నాయి. రైట్. ఇది చూడడానికి ఇది దృశ్య రూప నిష్పత్తి పైకి చూడడానికి. మరి జెనెటికల్ లెవెల్లో చూసినప్పుడు ఎలా కనపడ్డాయంటే అవి గుర్తుపెట్టుకోండి. జన్యు రూప నిష్పత్తి ఎలా ఉందంటే 1:2:2:1:4:1:1:2:1. రైట్. 1:1:4:1:1 ఈ నిష్పత్తిలో ఉంది. ఇలా ఈ నిష్పత్తిలో ఉన్నాయి. దీన్ని జన్యురూప నిష్పత్తి అంటాం. ఈ జన్యురూప నిష్పత్తి మెండల్ ద్విసంకర సంకరణం అంటే 2 లక్షణాలు తీసుకొని, ఏమిటి 2 లక్షణాలు ఇక్కడ? విత్తనం యొక్క రంగు, విత్తనం యొక్క ఆకారం, ఇవి 2 లక్షణాలు తీసుకున్నప్పుడు దృశ్యరూపమేమో 9:3:3:1 ఇది దృశ్యరూప నిష్పత్తి, మెండల్ ద్విసంకర సంకరణ. ఇది మాత్రం జన్యురూప నిష్పత్తిగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పున్నెట్ చదరాన్ని కనుగొన్న రెగినార్డ్ సి పున్నెట్ ఈ జన్యు శాస్త్రవేత్త. పున్నెట్ చతురస్రాన్ని కనుక్కున్న ఆయన పేరు రెగినార్డ్ సి పున్నెట్. ఈయన ఏ దేశపు శాస్త్రవేత్త అంటే ఆప్షన్ బి బ్రిటిష్ శాస్త్రవేత్త. తర్వాత మెండల్ తన ప్రయోగంలో F1 తరం మధ్య ఈ సంపర్కం జరిపాడు. ఏ సంపర్కం అంటే సెల్ఫ్ పాలినేషన్ కదా, దాన్నే సెల్ఫ్ పాలినేషన్ స్వపరాగ సంపర్కాన్ని జరిపాడు. క్వశ్చన్ నెంబర్ 20. మెండల్ యొక్క అనువంశికత లక్షణాలను తిరిగి కనుగొన్నవారు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. మెండల్ యొక్క అనువంశికత లక్షణాలను తిరిగి కనుగొన్నవారు ఎవరంటే ఇక్కడ చూడండి. ఆప్షన్ 4 హ్యూగో డివ్రీస్, కొరెన్స్, వాన్ షేర్ మ్యాక్. ఈ ముగ్గురు కూడా మెండల్ యొక్క అనువంశికత లక్షణాలను తిరిగి కనుగొన్నారు. తర్వాత మెండల్ అనువంశికతకు తోడ్పడే వాటిని లేదా దోహదపడే వాటిని ఇలా పిలిచాడు. అనువంశికతకు తోడ్పడే వాటిని ఏమన్నాడంటే కారకం అన్నాడు, లేదా ఇంగ్లీష్లో మనం ఫ్యాక్టర్ అని పిలిచాడు. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. మెండల్ F2 తరములోని పొడవు యొక్క జన్యు రూపాన్ని తెలుసుకోవడానికి చేసిన సంకరణం ఏది? పొడవు యొక్క జన్యు రూపం తెలుసుకోవడానికి చేసిన సంకరణం ఏంటంటే ఆప్షన్ 1 పరీక్షా సంకరణం. ఆప్షన్ 1 పరీక్షా సంకరణాన్ని ఆయన చేశారు. తర్వాత F1 తరం పొడవు మొక్కను పొట్టి మొక్కతో చేసే సంకరణం. F1 తరపు పొడవు మొక్కను పొట్టి మొక్కతో చేసే సంకరణాన్ని ఏమంటారు? ఆ సంకరణాన్ని మనం పరీక్షా సంకరణం అని పిలుస్తాం. పరీక్షా సంకరణం అని పిలుస్తాం. రైట్. 23 క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం. F1 తరం మొక్కలను లేదా విషమ యుగ్మజాలను, విషమ యుగ్మజాలు అంటే క్యాపిటల్ T స్మాల్ t, జనక తరంలోని ఏదో ఒక జనకంతో లేదా దృశ్యరూప లేదా మరియు జనకంతో లేదా దృశ్యరూప లేదా మరియు జన్యు రూపంలో ఒకే విధంగా ఉన్న జనకంతో చేసే సంకరణం ఏమంటాం? F1 తరపు మొక్కలు ఏమున్నాయి? క్యాపిటల్ T స్మాల్ t. వీటికి అలాగే జనక తరంలోని ఏదో ఒక జనకంతో లేదా దృశ్యరూపం మరియు జన్యు రూపంలో ఒకే విధంగా ఉన్న జనకంతో చేసే సంకరణం. అంటే ఏంటంటే F1 మొక్కలు క్యాపిటల్ T స్మాల్ t అయితే జనక తరం ప్యూర్గా ఉంటుంది కాబట్టి ఇది క్యాపిటల్ T అవ్వచ్చు, లేదా క్యాపిటల్ T స్మాల్ t కూడా అవ్వచ్చు. ఒకవేళ ఇలా సంకరణం కనుక జరిపితే F1 తరం మొక్కలను జనక తరపు మొక్కలతో ఏదో ఒకదాంతో సంకరణం జరిగితే అలాంటి సంకరణాన్ని ఏమంటామంటే ఆప్షన్ 2 సంకరణం, పశ్చ సంకరణం అని పిలుస్తాం. పశ్చ సంకరణం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. F1 మొక్క దృశ్య రూపం రెండు లక్షణాల కంటే భిన్నంగా రెండింటికి మధ్యస్థంగా ఉండడం అనేది. F1 మొక్క దృశ్య రూపం రెండు జనకల లక్షణాల కంటే భిన్నంగా అలాగే రెండింటికి మధ్యస్థంగా ఉండటం. అంటే ఎలా ఉంటుంది? F1 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. F1 జనరేషన్ అంటేనే క్యాపిటల్ T స్మాల్ t గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ T స్మాల్ t అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ద్విసంకరణీకరణం అంటే అది ఎలా ఉంటుందంటే క్యాపిటల్ R స్మాల్ r, క్యాపిటల్ Y స్మాల్ y ఎలా ఉంటుంది. ఈ ఉండటం అనే దాన్ని ఏమంటామంటే మనం దాన్ని అసంపూర్ణ బహిర్గతత్వం అని పిలుస్తాం. అసంపూర్ణ. రెండు చూడు, F1 మొక్క దృశ్య రూపం రెండు జనక లక్షణాల కంటే భిన్నంగా రెండింటికి మధ్యస్థంగా ఉండటం అనేది అసంపూర్ణ బహిర్గతత్వం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. అసంపూర్ణ బహిర్గతత్వం యొక్క దృశ్య జన్యురూప నిష్పత్తి ఏంటంటే అది ఆప్షన్ 1 1:2:1. దృశ్య మరియు జన్యురూప దేని మధ్య చూడండి అసంపూర్ణ బహిర్గతత్వం. అలాగే F1 జనరేషన్ లేదా ఏకసంకర సంకరణంలో జన్యురూప నిష్పత్తి 1:2:1. ఏది జనక F1 తరం మధ్య దేటి మధ్య క్యాపిటల్ T స్మాల్ t వర్సెస్ క్యాపిటల్ T స్మాల్ t వీటి మధ్య కనుక సంకరణం జరిగితే ఈ జన్యురూప నిష్పత్తి 1:2:1. కానీ ఇక్కడ అసంపూర్ణ బహిర్గతత్వం అంటే ఏంటంటే ఇది క్యాపిటల్ T స్మాల్ t మధ్య క్యాపిటల్ T మధ్య జరిగే సంకరణం. దీనిలో కూడా 1:2:1 అనే రేషియోను మనం గమనిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. బహిర్గతత్వం యొక్క దృశ్య జన్యురూప నిష్పత్తి. బహిర్గతత్వం యొక్క దృశ్య జన్యురూపం అది కూడా 1:2:1. 1:2:1. తర్వాత క్వశ్చన్ నెంబర్ 28. ఒక జన్యు ఉత్పన్నం ఒకటి కంటే ఎక్కువ ప్రభావాలను కలగజేయటాన్ని ఇలా అంటారు. ఒక జన్యు ఉత్పన్నం ఒకటి కంటే ఎక్కువ ప్రభావాలను కలగజేయడాన్ని ఏమంటామంటే బహుళ ప్రభావత, ప్లియోట్రోపీ. దీన్నే ప్లియోట్రోపీ అంటున్నాం. బహుళ ప్రభావత అని మనం చెప్తాం. అంటే ఒక జన్యు ఉత్పన్నం ఏదైతే ఉందో అది ఒకటి కంటే ఎక్కువ ప్రభావాలను కలగజేస్తే దాన్ని
బహుళ ప్రభావత లేదా ప్లియోట్రోపీ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూద్దాం. క్షయకరణ విభజనలో క్రోమోజోముల చలనాన్ని ఈ సంవత్సరంలో గుర్తించారు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల చలనాన్ని ఈ సంవత్సరంలో గుర్తించారంటే ఎక్కడ, ఏ సంవత్సరంలో అంటే 1902లో. అసలు క్షయకరణ విభజన అంటే ఏంటి? క్షయకరణ విభజన అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గిపోవటం. చూడండి, ఇక్కడ మానవుల్లో క్రోమోజోముల సంఖ్య 46, స్త్రీ కణంలో అంటే అండంలో 46 ఉంటాయి. అలాగే పురుషుని యొక్క శుక్రకణంలో అలాగే 46 ఉంటాయి. ఇవేం జరగాలంటే ఒకవేళ ఈ 46 వస్తే 92 అవుతుంది. 92 అంటే అది వేరే జీవి ఉద్భవించడానికి అంటే అనేక మ్యూటేషన్స్ కలుగుతాయి. మరి మానవ లేదా మనుష్యాని జాతి అంతరించకుండా ఉండాలంటే వాటిలో క్రోమోజోముల సంఖ్య ఎప్పుడు కూడా 46 స్థిరంగా ఉండాలి. 46 క్రోమోజోములు లేక 23 జతలు ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిద్దంటే స్త్రీ పురుష అండంలో అలాగే శుక్రకణంలో ఈ రెండిట్లో ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే అండంలో ఉన్న 46 క్రోమోజోములు 23గా అవుతాయి. శుక్రకణంలో కూడా 46 23 అయిపోయి ఈ 23 కలిపి వచ్చే పిండంలో జైగోట్లో మళ్ళా 46 క్రోమోజోములు ఉండేలాగా క్షయకరణ విభజన జరుగుతుంది. ఇలాగా మానవునిలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్రోమోజోముల సంఖ్యలో కనుక తేడా వచ్చిందంటే మానవుడు తన ఉనికిని కోల్పోవాల్సిందే, అంటే వేరే కొత్త రూపాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రోమోజోముల చలనాన్ని ఉపయోగించి మెండల్ సూత్రాలను వివరించినది ఎవరు? మెండల్ సూత్రాలను వివరించినది ఎవరు? క్రోమోజోముల చలనాన్ని ఉపయోగించి మెండల్ సూత్రాలను వివరించినది వాల్టన్ సట్టన్ అలాగే థియోడార్ బోవేరీ. వాల్టన్ సట్టన్ అలాగే థియోడార్ బోవేరీ అనే సైంటిస్టులు క్రోమోజోముల చలనాన్ని ఉపయోగించి మెండల్ సూత్రాన్ని వివరించారు. తర్వాత క్రోమోజోముల ఆనువంశికత సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించినది ఎవరు? క్రోమోజోముల ఆనువంశికత సిద్ధాంతాన్ని అంటే క్రోమోజోమ్ అంటే ఒక జనక తరం నుండి తర్వాత తరానికి లక్షణాలు ప్రవహించడాన్ని ఆనువంశికత అంటాం. ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించింది ఎవరంటే ఆప్షన్ 1 థామస్ హంట్ మోర్గాన్ అతని సహచరులు. మోర్గాన్ అతని సహచరులని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అతని పూర్తి పేరు ఏంటంటే థామస్ హంట్ మోర్గాన్ అతని సహచరులు. వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూద్దాం. థామస్ హంట్ మోర్గాన్ క్రోమోజోముల ఆనువంశికత సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి దీనిపై పరిశోధనలు జరిపాడు. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. డ్రాసోఫిలా మెలనోగాస్టర్. డ్రాసోఫిలా మెలనోగాస్టర్ అనేది ఆ జీవి మీద పరిశోధనలు చేశారు. అసలు ఈ డ్రాసోఫిలా మెలనోగాస్టర్ అంటే ఏంటి? డ్రాసోఫిలా మెలనోగాస్టర్ అంటే ఏంటంటే ఇది ఏగండి. ఏగ ఫలాలపై పళ్ళపై వాలే ఈగ ఉంటుంది కదా, దాని యొక్క శాస్త్రీయ నామం డ్రాసోఫిలా మెలనోగాస్టర్. వీటి యొక్క కళ్ళు వాటి నిర్మాణం మీద వారు పరిశోధనలు చేశారు. తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఛాలెంజింగ్ క్వశ్చన్ వస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 33. మెండల్ బఠానీ మొక్కలలో ఎంపిక చేసుకున్న ప్రధాన లక్షణాలకు సంబంధించి క్రింది జాబితాలను జతపరచండి అని అన్నాడు. రైట్. సరే, ఇప్పుడు లక్షణాలు ఒకవైపు ఇచ్చారు, వాటిలో బహిర్గత లక్షణాలు ఇంకోవైపు ఇచ్చారు. ఏ లక్షణాలు ఇచ్చారంటే పుష్పం రంగుని తీసుకున్నాడు, పుష్పం ఉన్న స్థానాన్ని తీసుకున్నాడు, విత్తనం రంగు, విత్తనం యొక్క ఆకారం, ఈ 4 లక్షణాలని ఆయన తీసుకున్నాడు. ఈ 4 లక్షణాల మొక్కలను సంకరీకరణం జరిగినప్పుడు కొన్ని లక్షణాలు బహిర్గతమైనాయి. ఏంటవి? గ్రీవస్థం, పసుపు, లేత నీలం అదే వైలెట్ అంటున్నాం, అలాగే గుండ్రని. ఇప్పుడు లక్షణానికి బహిర్గత లక్షణాలను మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ చూడండి,
రంగుకి మ్యాచ్ చేద్దాం. ఆ విత్తనం ఉన్న స్థానానికి స్థానం చేద్దాం. అలాగే విత్తనం యొక్క రంగుకి రంగు, విత్తనం యొక్క ఆకారానికి ఆకారం. మరి ఫస్ట్ పుష్పం రంగు ఏం తీసుకున్నాడు ఆయన? నీలం తీసుకున్నాడు, అలాగే తెలుపు. ఈ రెండిట్లో ఎక్కడైనా ఉందని చూద్దాం. సో లేత నీలం ఏడుంది కాబట్టి పుష్పం రంగు మ్యాచెస్ టు లేత నీలం. మరి ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఏ ఇక్కడ 3కి మ్యాచ్ అయింది కాబట్టి మనం ఏ 3కి ఎక్కడ మ్యాచ్ అయిందో చూద్దాం. ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో సింపుల్గా ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. రైట్. మరి మిగతా ఆప్షన్ కూడా ఎలా చూద్దాం చూడండి. పుష్పం యొక్క రంగు లేత నీలాన్ని, తర్వాత పుష్పం యొక్క స్థానం ఎక్కడ? పుష్పం కాండానికి ఇరువైపుల పక్క వైపున ఉందా, లేదా కాండం యొక్క చివరి భాగాన ఉందా, అగ్రభాగాన ఉందా అంటే అది గ్రీవస్తము. గ్రీవస్తం అంటే అగ్రభాగము. తర్వాత విత్తనం రంగు 2 రంగుల్ని గమనించాడు, పసుపు పచ్చ. ఇక్కడ పసుపు ఇచ్చారు కానీ పచ్చ లేదు కాబట్టి ఇది దీంతో మ్యాచ్ అవుతుంది. ఇకపోతే విత్తనం ఆకారము గుండ్రని ముడతలు కదా బహిర్గతమయ్యాయి కదా, వాటిలో గుండ్రనేది బహిర్గతమైంది. పుష్పం రంగు ఏమో వైలెట్ పుష్పాలు, ఎక్కువ వైలెట్ పుష్పాలు వచ్చాయి. పుష్పం ఉన్న స్థానం ఎక్కువ పుష్పాలు, మొక్క యొక్క అగ్రభాగంలో ఎక్కువ పుష్పాలు పూసాయి. అంటే పక్కన కంటే కూడా అగ్రభాగంలో ఎక్కువ పుష్పాలు ఉన్నాయి. విత్తనం రంగు ఆయన ఎక్కువగా పసుపు రంగు విత్తనాలు ఏర్పడటం ఆయన గమనించాడు. ఇక విత్తనం ఆకారం తీసుకుంటే ఎక్కువ విత్తనాలు F1 జనరేషన్లో గుండ్రంగా ఉండటం ఆయన గమనించాడు. రైట్. ఇలా మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఈ యొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ని సాల్వ్ చేయాలి. రైట్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా మనకి ఆప్షన్ ఏ అనేది దీనికి ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34. మెండల్ బఠానీ మొక్కలలో ఎంపిక చేసుకున్న ప్రధాన లక్షణాలకు సంబంధించి క్రింది జాబితాలను జతపరచండి అన్నాడు. రైట్. ఇంకొక లక్షణాలు ఇక్కడ చూసారు. ఏమిచ్చాడు? కాయ ఆకారం, కాయ రంగు, కాండం పొడవు. ఈ లక్షణాలను ఆయన సెలెక్ట్ చేసుకొని సంకరీకరణం చేస్తే ఇక్కడున్న లక్షణాలు బహిర్గతమైనవి. చదును అని, గుండ్రని అని, ఆకుపచ్చ, పొడవు అని ఇవి బహిర్గతమైనవి. మరి వీటిలో ఈ ఆప్షన్ ఎలా మనం ఇచ్చేయచ్చు అండి? దేన్ని ఒక్కటి కనుక మనకు తెలిస్తే మనము ఆప్షన్ని గెస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ కాయ రంగు అనేది మనం తీసుకున్నామంటే ఇక్కడ ఏమేమి రంగులు ఉన్నాయి? ఒకే ఒక రంగు ఉంది, ఆకుపచ్చ. ఇంకేమి రంగు లేదు కాబట్టి డైరెక్ట్గా కాయ రంగుని ఆకుపచ్చకి కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? బి అనేది 3తో మ్యాచ్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, B3 ఎక్కడ మ్యాచ్ అయిందో, బి ఇక్కడ 2తో మ్యాచ్ అయింది కాబట్టి ఇది రాంగే. మరి B3తో మ్యాచ్ అయింది, ఇది అవకాశం ఉంది. ఇక్కడ కూడా B3తో మ్యాచ్ అయింది, ఇది కూడా అవకాశం ఉంది. ఇక్కడ B2తో మ్యాచ్ అయింది కాబట్టి ఇది అవకాశం లేదు. ఇప్పుడు మన ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? 2, 3లో ఉన్నాయి. 50-50 ఛాన్స్ ఉందన్నమాట ఆన్సర్కి. మరి రెండో ఆప్షన్ మనం తీసుకుందాం. పొడవు అని తీసుకుంటే పొడవు ఎన్ని ఉంటాయి? పొడవు పొట్టి 2 రకాలు ఉండాలి. ఇక్కడ పొడవు అనేది ఉంది కాబట్టి కాండం పొడవైన కాండాలు కలిగిన మొక్కలను గమనించాడు. సో సి అనేది ఇక్కడ 4తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా C 4తో మ్యాచ్ అవుతుంది. మళ్ళీ మూడోది కూడా తీసుకోవాలి. కాయ ఆకారం చూశాడు. కాయ ఆకారంలో ఏ ఆకారము ఎక్కువగా బహిర్గతమైంది? చిక్కుడుకాయలు, బఠానీ మొక్కలు కాయలు ఎలా ఉంటాయి? పాడ్స్గా ఉంటాయి. ఏ లక్షణం బహిర్గతమైందంటే కాయ ఆకారం చదును గల పాడ్స్, అంటే కాయలు ఎక్కువగా గమనించాడు ఆయన. ఏ అనేది 1తో మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ 2తో మ్యాచ్ అయింది, ఇది రాంగ్. మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కాయ ఆకారం చదును, మళ్ళీ చూద్దాం. చూడండి, కాయ ఆకారం చదును బహిర్గతమైంది. కాయ రంగు అయితే
ఆకుపచ్చ బహిర్గతమైంది. కాండం పొడవు అయితే పొడవు కాండం గల మొక్కలన్నీ పొడవు అనే లక్షణం బహిర్గతమైంది. సో బేస్డ్ ఆన్ దీస్ మ్యాచింగ్స్ దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35. ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే మనకి మంచి గ్రిప్ వస్తుంది. నా చూడండి, ఇక్కడ మెండల్ బఠానీ మొక్కలలో ఎంపిక చేసుకున్న ప్రధాన లక్షణాలకు సంబంధించి కింది జాబితాలను జతపరచండి. మళ్ళీ ఇచ్చాడు చూడండి, ఇక్కడ పుష్పం రంగు ఇచ్చాడు, పుష్పం ఉన్న స్థానాన్ని తీసుకున్నాడు, విత్తనం రంగు, విత్తనం ఆకారం, ఇవి లక్షణాలను తీసుకొని సంకరీకరణ జరిపితే ఏ లక్షణాలు అంతర్గతంగా ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే బహిర్గతమైన లక్షణాలు మనం చూసాం. మరి అంతర్గత లక్షణాలు ఏంటో చూద్దాం మనం ఒక్కొక్కటి. చూడండి, ఇక్కడ ఎలిమినేట్ ప్రాసెస్లో చూద్దాం. పుష్పం రంగు యాక్చువల్గా ఏది బహిర్గతమైందంటే మనం ఇందాక చెప్పుకున్నాం, నీలం బహిర్గతమైంది. కానీ అంతర్గత లక్షణం ఏంటంటే తెలుపు ఈజ్ ద వైట్ ఈజ్ ద రెసెసివ్ క్యారెక్టర్, రెసెసివ్ క్యారెక్టర్, రైట్, తెలుపు అనేది. సో మనం ఇప్పుడు చూద్దాం, పుష్పం రంగు తెలుపు అంతర్గత లక్షణం ఇది చూద్దాం. ఏ మ్యాచెస్ 2 with 2 కాబట్టి ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఇక్కడ A4 అని ఉంది, ఇది రాంగు. A5 అనేది రాంగు. ఇక్కడ A2 ఉంది, ఇక్కడ కూడా A2 ఉంది. కాబట్టి మన ఆప్షన్స్ 3, 4 మధ్యలో ఉన్నాయి, 50-50%. సో ఆప్షన్ ఏ తోటి, ఏ లక్షణంతో మనం ఆన్సర్ రాలేదు కాబట్టి తర్వాత బి లక్షణానికి వెళ్దాం. పుష్పం ఉన్న స్థానము చూద్దాం. పుష్పం ఉన్న స్థానము బహిర్గతం ఎక్కడైందంటే గ్రీవస్తం కదా. గ్రీవస్తమేమో బహిర్గతం, అంటే చెట్టు యొక్క చివరిన కాండం చివరిలో పుష్పాలు పూసాయి. మరి దీనికి ఆపోజిట్ ఏంటంటే పక్కన అనేది మనం చూస్తాం. కాండానికి ఇరువైపులా పుష్పాలు రావడాన్ని మనం చూస్తాం. అంటే బి దేనికి మ్యాచ్ అవుతుందంటే బి శిఖరస్తము, రైట్. తర్వాత విత్తనం రంగు అంటే బి అనేది 3కి మ్యాచ్ అయింది. ఎక్కడ మ్యాచ్ అయిందంటే ఇక్కడ B3కి మ్యాచ్ అయింది, ఇక్కడ B4 కాబట్టి ఇది రాంగ్. సో మన ఆన్సరు ఏముంది, ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి అన్నీ చూద్దాం. చూడండి, విత్తనం రంగు ఏది బహిర్గతమైందంటే విత్తనం రంగు పసుపు బహిర్గతమైంది. మరి అంతర్గతమైంది ఏంటంటే ఆకుపచ్చ. విత్తనం రంగు ఆకుపచ్చ అంతర్గతంగా ఉంది. మరి విత్తన ఆకారం ఏది బహిర్గతమైందంటే గుండ్రని విత్తనాలు బహిర్గతంగా ఉన్నాయి. మరి అంతర్గతంగా ఉన్నది ఏంటంటే విత్తన ఆకారము ముడతలు పడిన విత్తనాలు అంతర్గతం. ఈ ముడతలు అనేది అంతర్గత లక్షణంగా ఉంది, రైట్. సో ఇలా ఆ లక్షణాలు 7 లక్షణాలు మనం తీసుకొని అవి ఏది బహిర్గతమైనవి F1 జనరేషన్లో, F2 జనరేషన్లో ఏవి అంతర్గతంగా ఉన్నవి మనం జాగ్రత్తగా గమనించవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూస్తే ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగే. చూడండి, చాలా వరకు ఈ సెక్షన్ నుంచి, ఈ టాపిక్ నుంచి ఇలాంటి ప్రశ్నలే రిపీట్ అవుతాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ బఠానీ మొక్కలలో ఎంపిక చేసుకున్న ప్రధాన లక్షణాలకు సంబంధించి క్రింది జాబితాలను జతపరచండి. మరలా ఇప్పుడు చూడండి, ఇందాక పుష్పం ఇచ్చాడు కదా, ఇప్పుడు కాయ ఆకారము, కాయ రంగు, కాయ పొడవు ఇచ్చాడు. అయితే వీటిల్లో అంతర్గత లక్షణం ఏదో గమనించాలి. ఇది చేయాలంటే ఫస్ట్ మనకి ఏ లక్షణం బహిర్గతమైందో చూడాలి. కాయ ఆకారం ఏది బహిర్గతమైంది, కాయ ఆకారం ఇందాక చూసుకున్నాం కదా, అది చదునుగా ఉన్న కాయ బహిర్గతమైంది. కాయ రంగు ఏది బహిర్గతమైంది. క్వశ్చన్ నెంబర్ 36 చేస్తున్నాం. కాయ రంగు ఏది బహిర్గతమైంది. తర్వాత కాయ కాండం పొడవు ఏది బహిర్గతమైంది, ఏది అంతర్గతమైంది. చూడండి, కాయ ఆకారం ఏది బహిర్గతమైందంటే ఒకటి, కాయ ఆకారం వంకర తిరిగిన, బహిర్గతమేమో చదును అయితే అంతర్గత లక్షణం వంకర తిరిగిన కాయ అనేది వంకర తిరిగిన అంతర్గత లక్షణం.
ఇక్కడ ఏ అనేది 1కి మ్యాచ్ అవుతుంది కాబట్టి A1 మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో A2 ఉంది కాబట్టి ఇది రాంగ్. సెకండ్ ఆప్షన్లో A4 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్, ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ ఆప్షన్లో A1 ఉంది. ఫోర్త్ ఆప్షన్లో కూడా A1 ఉంది. ఈ రెండిట్లో మన ఆన్సర్. తర్వాత కాయ రంగు ఎలా ఉందంటే కాయ రంగు పసుపు రంగులో ఉంది. ఇది అంతర్గత లక్షణం. కాయ రంగు ఇందాకేమో పుష్పం రంగు ఇందాక చూసాం. ఇందాక విత్తనం రంగు చూసాం. ఇప్పుడు కాయ రంగు చూస్తున్నాం. కాయ మామూలుగా ఆకుపచ్చ అనేది బహిర్గతం అయితే పసుపు అనేది అంతర్గత లక్షణంగా ఉంది. తర్వాత కాండం పొడవు ఏం చూసామంటే కాండం అనేది పొట్టిగా ఉంది ఫ్రెండ్స్. బహిర్గతం ఏంటి? పొడవు. కాండం పొడవుగా ఉండేది బహిర్గతం అయితే, అంతర్గతంగా ఉండేది పొట్టి. రైట్. ఇలా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తాం. కాయ ఆకారం అంతర్గత లక్షణం వంకర తిరిగిన, కాయ రంగు అంతర్గతం పసుపు, బహిర్గతం అయితే ఆకుపచ్చ, కాయ పొడవు అంతర్గతం పొట్టి, బహిర్గతం అయితే పొడవు. సో దీన్ని బట్టి మన ఆప్షన్ ఏంటంటే A1, B2, C3. ఇక్కడ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 37. మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణాలు. ఇది చాలా ఇంపార్టెంట్. వేరే మొక్కల మీద ప్రయోగాలు చేయొచ్చు కదా, బఠానీ మొక్కనే ఎందుకు ఆయన ఎన్నుకోవాల్సి వచ్చిందో మనం చూద్దాం. ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే చూడండి ఏమేమి ఉన్నాయో చూద్దాం. స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండటం, ద్విలింగ పుష్పాలు కలిగి ఉండటం, అలాగే ఆత్మ పరాగ సంపర్కం జరుపుకోవడం, సంకరీకరణానికి అనువుగా ఉండటం. వాస్తవానికి ఈ లక్షణాలన్నీ కూడా అనుకూలమైన లక్షణాలు. ఏ లక్షణాలు? స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటున్నాయంటే పొడవా, పొట్ట, లేదా పసుపు కలర్ విత్తనాల, గ్రీన్ కలర్ విత్తనాల, గుండ్రటి విత్తనాల, లేదా ముడతలు పడిన విత్తనాలు, ఇలా స్పష్టమైన లక్షణాలని అది బఠానీ మొక్కలు గమనించవచ్చు. తర్వాత దీనిలో ద్విలింగ పుష్పాలు కూడా కలిగి ఉంటాయి. అంటే ఒకే మొక్కలో ఉన్న పుష్పంలో పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే ఆత్మ పరాగ సంపర్కం జరుపుకోవటం ఒకటి కూడా. ఇంకోటి సంకరీకరణానికి అనువుగా ఉండడం. ఇంకోటి ఏంటంటే ఇంకొక లక్షణం కూడా చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే దీని యొక్క పంటకాలం చాలా తక్కువ. ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు అవి కాయలు కాసేయటానికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ కాల పరిమితిలో పూలు వస్తాయి, ఫలాలు వస్తాయి. ఇవన్నీ లక్షణాలు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్ కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4, 1, 2, 3, 4 ఇవన్నీ కూడా కారణాలే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 38 చూస్తే బఠానీ మొక్కకు సంబంధించి కింద వ్యాఖ్యలను పరిశీలించండి. బఠానీ మొక్క ఏకవార్షిక మొక్క. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత బఠానీలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, సల్ఫర్, అలాగే జింకు లవణాలు కూడా ఉన్నాయి. తర్వాత బఠానీలో డి విటమిన్ కూడా ఉంటుంది. మరి ఈ అన్ని వ్యాఖ్యలు, వీటిలో సరైన వ్యాఖ్య ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరైన వ్యాఖ్య ఏంటంటే ఇది ఏకవార్షిక మొక్క, ఇది కరెక్టే. ఇది క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. దీనిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, అలాగే మ్యాంగనీస్, ఫాస్ఫరస్, సల్ఫర్, జింక్ లవణాలు ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. దీనిలో డి విటమిన్ ఉంటుందన్నాడు, ఇది రాంగ్. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ 3, 1, 2 మరియు 3 అనేది కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ బఠానీ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక విషయం ఇక్కడ ఆలోచించేద్దాం. అసలు ఇది మొక్కలో డి విటమిన్ ఉంటుందన్నాడు. మరి యాక్చువల్గా బఠానీ మొక్కలో ఉండే విటమిన్స్ ఏంటి? మల్టీ విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
మల్టీ ఏమేమి ఉంటాయంటే విటమిన్ కే ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఏమేమి ఉంటాయి, లైక్ థైమిన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, నియాసిన్ ఉంటుంది, B6 ఇలా బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఇక ఉండని విటమిన్ ఏంటంటే డి విటమిన్ అనేది ఉండదు. డి విటమిన్ దీనిలో డి అండ్ ఈ విటమిన్స్ ఇవి ఉండవు బఠానీ మొక్కలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఛాలెంజింగ్ క్వశ్చన్సే వస్తున్నాయి. తర్వాత F1 తరంలో బయటకు వ్యక్తమయ్యే లక్షణాన్ని అంతర్గత లక్షణం అంటారు. మెండల్ F1 తరం మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరిపాడు. ఇది ఒక స్టేట్మెంట్. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే లక్షణాలను ఆనువంశిక లక్షణాలు అంటారు. వీటిలో సరైన వ్యాఖ్యలు ఏవి? ఏవి సరైన వ్యాఖ్యలు అంటే చూడండి, వీటిలో సరైన వ్యాఖ్యలు ఒక్కొక్కటి మనం చూద్దాం. చూడండి, F1 తరంలో వ్యక్తమయ్యే లక్షణాన్ని అంతర్గత లక్షణం అంటారు అనేది ఇది తప్పు అండి, ఇది రాంగ్. ఈ లక్షణాలను మనం బహిర్గత లక్షణము అంటాం. ఈ స్టేట్మెంట్ తప్పు. తర్వాత F1 తరం మొక్కల మధ్య పరపరాగ సంపర్కం అన్నాడు, ఇది యాక్చువల్గా స్వపరాగ సంపర్కం, ఇది కూడా తప్పే. తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే లక్షణాలను ఆనువంశిక లక్షణాలు అంటారు, ఇది కరెక్ట్ అండి. సో మన ఆప్షన్ ఏమై ఉంటుందంటే ఆప్షన్ 4 3 మాత్రమే కరెక్ట్ ఆప్షన్ అవడానికి అవకాశం ఉంది. కరెక్ట్ ఆప్షన్ అదే. రైట్, నువ్వు చూడండి, ఇక్కడ అంతర్గత లక్షణం కాదు, బహిర్గత లక్షణం. ఇక్కడ పరపరాగ సంపర్కం కాదు, స్వపరాగ సంపర్కం. సో ఇది ఆటోమేటిక్, ఇది కరెక్టే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 40. గ్రెగర్ జోహాన్ మెండల్కి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఈయన జూలై 22, 1822 జన్మించాడు. మెండలు బ్రన్లోని సెయింట్ థామస్ మొనాస్ట్రీ క్రైస్తవ సన్యాస మఠంలో అగస్టీనియన్ ఆర్థర్ క్రైస్తవ మత ఉద్యోగం చేసి గ్రెగర్ అనే పేరును పొందాడు. ఈయన ఆస్ట్రియా దేశపు సన్యాసి. మెండల్ బఠానీ మొక్కల్లో చేసిన ప్రయోగాల ద్వారా ఆనువంశికత మూల సూత్రాలను కనుగొన్నాడు. వీటిలో కరెక్ట్ ఆన్సర్స్ మనకు తెలిసిన ఆప్షన్స్ ఏమున్నాయి? మొట్టమొదటిగా మనకేం తెలుసు అంటే ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక సన్యాసి అని తెలుసు, కరెక్టే. ఈయన మెండల్ బఠానీ మొక్కల్లో ప్రయోగాలు చేసి అనువంతక సూత్రాలను కనుగొన్నది, ఇది కూడా కరెక్టే. ఇవి రెండు కరెక్టే. ఇప్పుడు మిగతా రెండు కూడా మనం పరిశీలిస్తే ఈయన జూలై 22, 1827 జన్మించాడు, ఇది కూడా కరెక్టే. తర్వాత ఈయన క్రైస్తవ సన్యాస మఠంలో అగస్టియన్ ఆర్థర్ అనే ఉద్యోగం చేసి గ్రెగర్ అనే పేరును కూడా పొందాడు, ఇది కూడా కరెక్టే. అంటే తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి మనం ఏవైతే మనం 100% షూర్గా ఉన్నాం ఫస్ట్ వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ 3, 4 అయితే మనలో చాలామందికి తెలిసినయే, వీటిని కొంచెం ఆలోచిస్తే వర్కౌట్ చేయొచ్చు. సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దిగువ వ్యాఖ్యలు పరిశీలించండి. మెండల్ బహిర్గతత్వ సిద్ధాంతం, పృథక్కరణ సిద్ధాంతాన్ని ఏకసంకర పరిశీలన ఆధారంగా ప్రతిపాదించాడు. తర్వాత మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని ద్విసంకరణ పరిశీలన ఆధారంగా ప్రతిపాదించాడు. డాగ్ ఫ్లవర్ లేదా స్నాప్ డ్రాగన్ యాంటీరైనం జాతి మొక్కలోని పుష్పం రంగు ఆనువంశికత అనేది అసంపూర్ణ బహిర్గతత్వానికి ఉదాహరణ అన్నాడు. తర్వాత మానవునిలో ఏబిఓ రక్త గ్రూపును నిర్ధారించే వివిధ రకాల ఎర్ర రక్త కణాలు మరియు లెంటిల్ మొక్కల్లో విత్తన కవచ లక్షణం, పరిమాణం అనేవి సహ బహిర్గతత్వానికి మంచి ఉదాహరణలు అని అన్నాడు. చూడండి, అబ్బా ఎంత ఛాలెంజింగ్ ఉందో క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ప్రతి సెంటెన్స్ని మనం పరిశీలించాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆల్రెడీ అనువంశికత చాప్టర్ చదివిన వాళ్ళకైతే కొద్ది గొప్ప ఐడియా ఉంటుంది, కానీ అది ఫస్ట్ టైం చదువుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే.
టెక్స్ట్ బుక్ చాలా ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్ కంపల్సరీగా చదవండి, రైట్. మరి చూద్దాం, ఒక్కొక్కటి మనం వర్కౌట్ చేద్దాం. మెండల్ బహిర్గతత్వ సిద్ధాంతం, పృథక్కరణ సిద్ధాంతాన్ని ఏకసంకర పరిశీలన ఆధారంగా ప్రతిపాదించాడు అనేది కరెక్టే. తర్వాత మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని ద్విసంకర పరిశీలన ఆధారంగా రూపొందించాడు అనేది కూడా కరెక్టే. తర్వాత డాగ్ ఫ్లవర్ మొక్కలోని పుష్ప రంగు ఆనువంశికత అనేది అసంపూర్ణ బహిర్గతత్వానికి ఉదాహరణ, ఇది కూడా కరెక్టే. తర్వాత మానవునిలో ఏబిఓ రక్త గ్రూపు నిర్ధారించే వివిధ రకాల ఎర్ర రక్త కణాలు మరియు లెంటిల్ మొక్కలలో విత్తన కవచ లక్షణం అలాగే పరిమాణం అనేవి సహ బహిర్గతత్వానికి మంచి ఉదాహరణలు, ఇది కూడా కరెక్టే. సో కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. చూడండి, క్వశ్చన్స్ ఎలా లెంగ్దీగా ఎలా ఛాలెంజింగ్గా ఉంటున్నాయి, టైం కన్జంప్షన్ చేయిస్తాయి ఇలాంటి ప్రశ్నలు. మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఎన్నిసార్లు వీడియోస్ని మనం రిపీటెడ్గా మనం వాచ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది మైండ్లో ప్రింట్ అయిపోతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. బహుళ ప్రభావత, దీన్ని ప్లియోట్రోపీ గురించి దిగువ వ్యాఖ్యలను పరిశీలించండి అన్నాడు. ఒకే జన్యువు ఎక్కువ దృశ్య రూపాలను ప్రభావితం చేయడాన్ని బహుళ ప్రభావత అంటారు. ఇది మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం, ఇది స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ఫినైల్ కిటోన్యూరియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, కొడవలి కణ రక్తహీనతలు బహుళ ప్రభావతకు మంచి ఉదాహరణలు, ఇది కూడా కరెక్టే. మరి ఈ రెండిటి వాక్యాల్లో సరైన వ్యాఖ్యలు ఏంటంటే ఆప్షన్ 3, 1 మరియు 2, అంటే 2 వ్యాఖ్యలు కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ ఈ జీవిలో మనం చూడవచ్చు. పురుష విషమ సంయోగ బీజ అంటే పురుషుల్లో ఉండే క్రోమోజోములు ఎలా ఉంటాయి, XY క్రోమోజోములు ఉంటాయి. స్త్రీల్లో అయితే XX అని ఉంటుంది. ఇవేమో సేమ్ అయితే ఇది మాత్రం విషమ అంటే వేరు జన్యువులు మనం చూస్తున్నాం కాబట్టి సంయోగ బీజ లింగ నిర్ధారణ అంటే లింగ నిర్ధారణ ఎవరు జరుపుతారంటే లింగ నిర్ధారణ అనేది పురుషుని మీదే ఆధారపడి ఉంటుంది, స్త్రీల మీద కాదండో. స్త్రీలు ఎలాంటి ప్రభావం ఉండదు వారిది, పురుషులది ఎట్లా అంటారా, పురుషుల్లో ఉన్న XY క్రోమోజోము, స్త్రీలతో ఉన్న XX క్రోమోజోములు, రైట్. ఇవి 2 యుగ్మం జరిగినప్పుడు, సంకరణం జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రత్యుత్పత్తి ప్రాసెస్లో పురుషుల్లో ఉన్న X క్రోమోజోము స్త్రీలో ఉన్న X క్రోమోజోము కలిస్తే XX ఫామ్ అవుతుంది, ఇది ఒకటి. పురుషుల్లో ఉన్న Y క్రోమోజోము స్త్రీలో ఉన్న X క్రోమోజోమ్తో అయితే ఇది XY కాంబినేషన్ ఫామ్ అవుతుంది. మరి ఆల్రెడీ మనం XY కాంబినేషన్ ఏమో పురుషుడు అంటున్నాం, XX కాంబినేషన్ ఏమో స్త్రీ అంటున్నాం. ఇక్కడ XX కనుక వస్తే స్త్రీ, XY కనుక వస్తే పురుషుడు. మరి ఇప్పుడు చెప్పండి, సెక్స్ డిటర్మినేషన్ లేదా లింగ నిర్ధారణ ఎవరు చేస్తారంటే పురుషులే చేస్తారు. కానీ దాని నిందను ఎవరు మోస్తున్నారంటే స్త్రీలు మోస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా సమాజాల్లో ఎవరికైనా స్త్రీకి వరుసగా 2-3 ఆడపిల్లలు పుడితే ఇక వారిని ఎంతగా దూషిస్తూ ఉంటారంటే మనం చెప్పలేం. మొత్తం వారినే కారణం చేస్తూ ఈవెన్ పురుషుడు కూడా, భర్త కూడా భార్యనే దూషిస్తాడు. వాస్తవానికి ఈ లింగ నిర్ధారణ చేసే తప్పు ఎవరిని దూషించాలంటే పురుషునిదే. వాస్తవంగా చెప్పాలంటే ఎవరిని దూషించడానికి లేదు. ఇదేంటంటే అది ఆటోమేటిక్గా అది నిర్ణయం జరిగిపోతుంది అన్నమాట. మన చేతుల్లో ఉండదు, లింగ నిర్ధారణ అనేది మన చేతుల్లో ఉండదు. ఆ ప్రత్యుత్పత్తి సమయంలో, ఫలదీకరణ సమయంలో ఏ క్రోమోజోము యాక్టివేట్ అయిపోయి స్త్రీ క్రోమోజోమ్తో కలుస్తుందో దాని ప్రకారం లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది, రైట్. సో దీనికి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 మానవుడు. పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ ఈ జీవిలో చూడవచ్చు అంటే మానవునిలో చూడవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44.
2 లైంగిక క్రోమోజోములు ఒకే విధంగా ఉండి అంటే XX ఒకే రకం బీజ కణాలు ఉత్పత్తి చేసే జీవిని ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారంటే విషమ అనరు, ఎందుకంటే ఆపోజిట్ కాబట్టి విషమ అన్నారు. అలాగే మిథ్య అంటే సూడో, ఇది కూడా అవ్వదు. ఇకపోతే ఏంటంటే మనకి ఇవి ఉన్నాయి సమ విషమ, ఈ 2 క్యారెక్టర్స్ నాట్ పాసిబుల్. ఇంకా ఉందేంటంటే సమసంయోగ బీజోత్పాదకం అంటారు. సమసంయోగ ఎందుకంటే 2 క్రోమోజోములు ఒకే విధంగా ఉంటే అలాంటి బీజ కణాలు ఉత్పత్తి చేసే జీవిని సమసంయోగ బీజోత్పాదకము అని అంటారు. పర్టికులర్గా మానవుల్లో చెప్పాలంటే మనం స్త్రీని చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్త్రీలో 2 క్రోమోజోములు కూడా XX స్థితిలోనే ఉంటాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 45. Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం X క్రోమోజోమ్ ఉన్న అండకణంతో ఫలదీకరణం చెందితే పుట్టబోయే బిడ్డ. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. పురుషుల్లో XY ఉంటుంది, స్త్రీల్లో XX ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా X అనే హార్మోన్ క్రోమోజోమ్నే అందిస్తుంది. కానీ పురుషుడు ఒక్కోసారి X క్రోమోజోము, ఒక్కోసారి Y క్రోమోజోమ్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ ప్రకారం Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్తో సంకరి ఫలదీకరణం చెందితే YX లేదా XY అనే కాంబినేషన్ వచ్చింది. ఈ XY కాంబినేషన్ ఎవరిదంటే మగ నిర్ధారణ. ఆ పిల్లవాడు పుట్టిన సంతానం మగ పిల్లవాడు అవుతాడు. రైట్. ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 2 మగ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 46 చూస్తే X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం X క్రోమోజోమ్ అండంతో ఫలదీకరణం చెందితే సింపుల్. XX కాంబినేషన్ ఏంటంటే ఆడ, XY కాంబినేషన్ మగ. తర్వాత మానవ అండకణంలోని క్రోమోజోముల స్థితి ఇలా ఉంటుంది. మానవుల అండకణంలోని క్రోమోజోముల స్థితి ఎలా ఉంటుంది చెప్పుకున్నాం కదా. అండకణంలో క్షయకరణ విభజన జరుగుతుంది. 46 క్రోమోజోములు కాస్త క్షయకరణ విభజన ద్వారా 23 క్రోమోజోములు. దీనిని ఏకస్థితికం అంటాం. దీన్ని N అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో దీని ఆప్షన్ ఏమై ఉంటుంది ఇక్కడ? ఆప్షన్ 1 ఏకస్థితికం. అలాగే శుక్రకణంలో స్థితి కూడా ఏకస్థితికం. ఆ ఏకస్థితికం ఈ ఏకస్థితికం కలిస్తే ద్వయస్థితికం ఏర్పడుతుంది. అది ఇక్కడ ఉంది మనకి. ఇది పిండ దశ. పిండం ఇలా ఏర్పడుతుంది. పిండం లేదా జైగోట్లో ద్వయస్థితిక దశ ఉంటుంది. 2N దశ అనేది లేదా స్థితి ఉంటుంది. రైట్. సో మన ఆన్సర్, ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏంటంటే ఏకస్థితికం N. తర్వాత మానవ శుక్రకణంలోని క్రోమోజోముల స్థితి ఎలా ఉంటుంది? మానవ శుక్రకణంలోని క్రోమోజోముల స్థితి కూడా ఏకస్థితికమే. అండకణంలో అలాగే శుక్రకణంలో 2 కూడా ఏకస్థితికం. N అండకణంలోని N అలాగే శుక్రకణంలోని N, ఇవి 2 కలిస్తే N+N 2N అవుతుంది. N+N 2N అవుతుంది. ఇవి 2 కలిస్తే ఏకస్థితికం కాస్త ద్వయస్థితికం అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 49 చూద్దాం. సంయుక్త బీజం యొక్క క్రోమోజోముల స్థితి. చూడండి, అసలు ఇది ఇక్కడ ఏకస్థితికం అంటే ఇది సంయోగ బీజదం అంటాం. 2 సంయోగ బీజదాలు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. అంటే సంయోగ బీజం N స్థితి, 2 సంయోగ బీజాలు N+N 2N. మరి ఇప్పుడు చెప్పండి, సంయుక్త బీజం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ద్వయస్థితికము ఉంటుంది, 2N. రైట్. ఇక ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఫిబ్రవరి 8వ తేదీన మాక్ టెస్ట్ మనం కండక్ట్ చేయబోతున్నాం. ఇది కూడా లైవ్లో టైం బిట్వీన్ 6 to 7 PM సండే వస్తుంది. 6 to 7 PM అందరూ గమనించి అందుబాటులో ఉండండి. ఆ లైవ్ సెషన్ని ఉపయోగించుకోనండి. మాక్ టెస్ట్ని మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏదో తెలుసుకోండి. రైట్. సో ఈరోజు క్లాస్లో ఇక లాస్ట్ క్వశ్చన్ మనం చూస్తే
మానవునిలో ఎన్ని రకాల బీజకణాలను చూడవచ్చు? మానవునిలో ఎన్ని రకాల బీజకణాలు చూడవచ్చు? ఎన్ని? ఒకటేమో ఆడ బీజకణము, రెండేమో మగ బీజకణం. ఆడ బీజకణాన్ని అండం అంటున్నాం, మగ బీజకణాన్ని శుక్రకణం అంటున్నాం. కాబట్టి అండము శుక్రకణము రెండు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్ ఈ, ఆప్షన్ 1 అవుతుంది. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దాదాపు 50 ప్రశ్నలు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో కూడా మరొక 50 ప్రశ్నలతో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రాక్టీస్ వెల్, కీప్ వాచింగ్ డేకి కాంపిటీషన్స్ వీడియోస్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.